మొన్న వర్షాకాలం మొదలైందని నీపా వైరస్ వచ్చేసింది. ఒక 20 మంది 30 మంది కేరళలో చనిపోయారు. ఈ నీపా వైరస్ గబ్బిలాల నుంచి వస్తుంది, గబ్బిలాల్ని చంపేద్దాం. ఓ 10 సంవత్సరాల క్రితం డెంగ్యూ వచ్చింది, దోమల నుంచి వచ్చింది, దోమల్ని చంపేద్దాం. H5N1 H1N1 కోళ్ళ నుంచి పందుల నుంచి వస్తుంది, కోళ్ళని చంపేద్దాం, పందులను చంపేద్దాం. చంపేద్దాం కాదు, కొన్ని లక్షల కోట్ల కోళ్ళని పందుల్ని విరామం లేకుండా చంపుతున్నారు ఈ వైరస్లు వచ్చాయని చెప్పి. సంవత్సరాలుగా చంపుతున్నారు. కానీ కోళ్ళని ఉత్పాదన చేయటం మాత్రం ఆపటం లేదు. సో ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత అదేదో కేరళ వాళ్ళ నుంచి జంకు పొంకు రోగం వచ్చిందని కేరళ వాళ్ళందరినీ చంపుతూ కూర్చున్నారు. అంటే ఈ తర్కము తాత్వికతం సరిగ్గా లేదని మనకు అనిపించటం లేదు. జింకా రోగం మనకే వస్తుంది, నీపా రోగం మనకే వస్తుంది, చికెన్ గున్యా మనకే వచ్చింది, అన్ని రోగాలు వస్తుంది మనకు. అంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది? మనలో ఉంది. అంటే గడిచిన 40-50 సంవత్సరాల్లో మన దేహంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అని ఏ ఒక్కడూ చెప్పట్లేదు. అది విజ్ఞానులు చెప్పట్లేదు, డాక్టర్లు చెప్పట్లేదు, ప్రొఫెసర్లు చెప్పట్లేదు. అంటే అంత మూర్ఖులమైపోయాం మనము. గడిచిన 40-50 సంవత్సరాల క్రితం ఈ రోగాలు రాకుండా ఉండేటివి దోమలు లేవా? ఈ వైరస్లు లేవా? ఉన్నాయి. కానీ మన దేహంలో ఈ వైరాణువులను పోరాడేందుకు కావాల్సిన ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసే రోగ నిరోధక శక్తి గట్టిగా ఉండటం వల్ల మనకు రోగం రావట్లేదు. కానీ ఇప్పుడు వేల మందికి సాంక్రమిక రోగాలని పేరు పెట్టాయి, ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే బుడుగునే పడిపోతున్నారు. అంటే మొత్తం మానవ కులంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అని ఎవడు గమనించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అమెరికా, యూరోప్లు వెళ్తే ఫ్లూ సీజన్ అని పేరు పెట్టేస్తారు. రాకముందే ఇన్ని వ్యాక్సిన్లు రెడీ చేసాం, అందరూ వచ్చి బుడు వేయించుకోండిరా అంటారు. అవి పెద్ద బిజినెస్ అందే. అంటే మీకు రోగం వస్తుందా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది, ప్రతి సంవత్సరం వేసుకుంటూనే ఉండే. అంటే ఈ ఆధునిక విజ్ఞానపు పరికల్పన ఏదో ఒక పదార్థాన్ని మేము రెడీ చేస్తాం, దీన్ని వాడుతూ ఉండండి, మేము డబ్బులు చేసుకుంటూ ఉన్నాము అంటే అది నిజమైన విజ్ఞానంగా నిలవట్లేదని మనం ఎవరూ ఆలోచించట్లేదు. నిజమైన విజ్ఞానం అయితే ఎలా ఉండాలి? అరే ఇన్ని సంవత్సరాల నుంచి నీ రోగాలు వస్తున్నాయిరా, మనలో ఉంది తొందర, మనల్ని గట్టిగా ఎలా చేసుకోవాలి? రోగ నిరోధక శక్తి ఎందుకు తక్కువైంది? ఎందుకు తక్కువైందంటే మనం నిద్రపోవటం సరిగ్గా లేదు. రాత్రి అయితే చీకటి ఉండాలి. చీకట్లో మీ దేహం నిద్రపోతే మీ దేహంలో నిర్నాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవన్నీ చేరి నిజమైన రోగ నిరోధక శక్తిని ఉత్పాదన చేసేదానికి కావలసిన వాతావరణాన్ని నిర్మాణం చేస్తాయన్నమాట. అంటే మనందరం రాత్రిపూట లైట్లలో నిద్రపోతున్నాం. ఇప్పుడు సిటీల్లో మీరు చీకటి చేసుకుని మీ ఇంట్లో నిద్రపోవాలంటే స్టూడియోల్లో వేసుకున్నట్టు నల్లటి తెరలు తెచ్చుకొని వేసుకుంటే, అంటే చీకటే లేదన్నమాట. ఇప్పుడు మానవ కులం చీకటి కావాలంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళాలి. నిజమైన చీకట్లో నిద్రపోతే మీకు దేహంలో రోగ నిరోధక శక్తి అదంతకదే ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మధుమేహ రోగులు ఎందుకు తయారవుతున్నారంటే మనం చీకట్లో నిద్రకపోవటం వల్ల మీ క్లోమ గ్రంథులు సరిగ్గా పనిచేయడం, ఇన్సులిన్ ప్రొడక్షన్, ఆ నియంత్రణ హద తప్పుతుండటం ముఖ్యమైన కారణం. అంటే ఎవరైనా మీకు సరిగ్గా నిద్రపోవట్లేదని నిద్ర రాకుంటే ట్యాబ్లెట్ తీసుకుంటాం అనుకుంటున్నాం. 118 మంది నిద్ర ట్యాబ్లెట్ తీసుకొని నిద్రపోతున్నారు. మొత్తం ప్రపంచం యావరేజ్ ఇది. అంటే రోజు మన విజ్ఞానులు, మన డాక్టర్లు అంతా ఏం చెప్తున్నారు? దే ఆర్ నాట్ బాదర్డ్.
సరిగ్గా నిద్రపోండి బాబు అని చెప్పట్లేదు. కాఫీలు టీలు తాగటం వల్ల మన నిద్ర తక్కువైందని ఎవరైనా మీకు చెప్తున్నారా? కెఫీన్, నికోటిన్, థియోబ్రోమిన్, ఈ ఆల్కలాయిడ్స్ వల్ల మన దేహంలో గాఢ నిద్రను చేరుకోలేకపోతున్నాం. సో నిద్ర లేమి వల్ల మనకు సగానికి సగం రోగాలు దేహంలోకి వచ్చేదానికి దారి చేసి రండి రండి అని చేతులెత్తి పిలుస్తున్నామని ఒక్క డాక్టరు మీకు చెప్పట్లేదు. సరిగ్గా నిద్రపోతున్నావా అని ఎవరైనా అడుగుతున్నారా? నిద్ర లేమి వల్ల మనకు రోగనిరోధక శక్తి తగ్గుతుందని మనం గమనించట్లేదు. సరిగ్గా నిద్ర రావట్లేదు. ఏం చేయాలి? నిద్ర రావాలంటే దేహానికి శ్రమ ఉండాలి. అంటే మీరు ప్రతిరోజు 1 గంట 2 గంటలు నడిస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. నడవటం అపురూపమైపోయింది. 1950 సంవత్సరంలో సగటు మానవుడు 18 కిలోమీటర్లు నడిచేవాట. ఇప్పుడు 0.18 కిలోమీటర్స్ నడవట్లేదు. ఇంతే. దానికి తోడు ఈ కాఫీలు టీలు చాలదని కృతక పాలు తాగటం మొదలుపెట్టి దాంట్లో ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్, ఈ హార్మోన్, గ్రోత్ హార్మోను, సెక్స్ హార్మోన్ ఎస్ట్రోజిన్ అనేది రెండింటిని మన పిల్లల నోట్లో పుట్టక ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాం బాటిల్లో. ఎందుకంటే తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటం టైం వేస్ట్ అని అమెరికాలో ఎవరో చెప్పారని మనం కూడా దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చి ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ నిప్పుల్స్, అందులో పాలు వేసి పాలు బాగుందా లేదా అని చక్కెర వేసి రుచి చూసి పిల్లల నోట్లో పెడుతున్నాము. పాలు మంచిది కాదు, చక్కెర మంచిది కాదు, ప్లాస్టిక్ బాటిలు మంచిది కాదు, ప్లాస్టిక్ నిప్పులు మంచిది. తన తల్లి స్తనాన్ని నేరుగా తల్లి బిడ్డడి నోట్లో పెడితే ఒక్క క్షణం కూడా విడువు లేకుండా నేరుగా పిల్లడి నోట్లోకి వెళ్ళే అతి అద్భుతమైన అస్థిర పదార్థం పాలు. ఇది పాల నిర్వచనం. అది ఒకరోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు. 2 రోజుల తర్వాత అదే తల్లి అదే పిల్ల 2 రోజులు వయసు అయింది కదా అని పాలను మార్చేస్తుంది. అందులో ఉన్న పౌష్టికాంశాల ప్రమాణము, అనుపాతము, నిష్పత్తి వేరే ఉంటుంది. 1 నెల అయిన తర్వాత పిల్లోడు కానీ పాప కానీ పెరిగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పాలను కూడా దేవుడు మారుస్తాడు. 3వ నెల పాలు అదే తల్లి అదే పిల్లోడు, ఆ పాలు వేరే, 1వ నెలలో పాలు వేరే. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? అది ఎక్కడో కృతకంగా అది ఏదో జీవి పాలిస్తే దానికి ఇంజెక్షన్లు వేసి ఆక్సిటోసిన్ ఇది అది అంతా వేసి దానికి తోడు ఈ సోయాబీను, మెక్కేజోళ, పశుగ్రాసాన్ని రెడీ చేసి దానికి స్టెరాయిడ్స్ లేపనం చేసి 1 లీటర్ పాలిచ్చే ఆవుల్ని 10 లీటర్లు 20 లీటర్లు పాలిచ్చే మృగాలుగా మార్పు వేసి జన్యు మార్పిడి ప్రయోగాలతో ఆ పాలను తెచ్చి మన పిల్లల నోట్లలో అదైనా నేరుగా వేస్తున్నామా? లేదు. పాశ్చరైజేషన్, హోమోజినైజేషన్, చిల్లింగు, అది ఎప్పుడు పితికింటారో, అది ఎప్పుడు మీ పిల్లల నోటికి వస్తుందో తెలియదు. కానీ ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెచ్చిన నీళ్ళని వేయటం మొదలు పెడితే 1 వారంలోనే మీ పిల్లల రోగ నిరోధక శక్తి తగ్గిపోతే ఈ వైరస్ ఆ వైరస్ ఏ వైరస్ లేకుండానే రోగ నిరోధక శక్తి మొదలవుతుంది. అండ్ దెన్ వారం పిల్లల్ని ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన చెప్పినట్టు యాంటీబయాటిక్ ఇది అది చాలా స్టెరాయిడ్స్ కూడాను పిల్లలకి 3 నెలలకే ఇచ్చే డాక్టర్లను మనం రెడీ చేసి కూర్చుంటే ఇంకా నిజమైన ఆరోగ్యం మీకు మరీచిక కాకుండా ఇంకేమవుతుందని ఒక చిన్న ప్రశ్న వేస్తే నన్ను అందరూ ఇలా చూస్తున్నారు. ఏంటి వీడు పాలు ఇవ్వద్దండి పిల్లలకి అంటున్నాడు అని. మీ పాలు ఇవ్వండి అంటున్నాను. మీ పాలు తప్ప పిల్లడ నోట్లోకి ఇంకే పాలు పోకూడదు. ఆ తల్లిపాలు, ఆవు పాలు ఆ దూడకు కావాలి. ఆ దూడ పెరిగే వేగం వేరే. ఆ దూడలో 6 నెలలకి
కావాల్సిన ఎముకలు కావాలి, కావాల్సిన మాంసం రెడీ కావాలి, అది ఇంత పెద్దది అవుతుంది. మన పిల్లోడు ఇంత పెద్దది అవుతాడా? వాడు కాడు. అంటే మనం పూర్తిగా తప్పు విధానంలో పాలని ఆహారంగా ఎందుకు ఒప్పుకున్నాము? ఈ కంపెనీలు, సో కాల్డ్ బయోటెక్నాలజీ కంపెనీలు చూడండి. నేను క్షీర విప్లవం, వైట్ రెవల్యూషన్ అని చెప్పి బయోటెక్నాలజీ అని పెద్ద పేర్లు పెట్టుకొని తెచ్చి మనకు అనవసరమైన దాన్ని నోట్లో వేసి పిల్లల రోగ నిరోధక శక్తిని, ఒక్క చెంచా పాలు చాలు మీ పిల్లడి రోగ నిరోధక శక్తి 6 నెలలు దూరం అవుతుంది. అలాంటిది లీటర్లు తాగిపిస్తున్నాం. వాడు తాగితే మనము తాగుతున్నాం. మనం తాగాల్సిన అవసరం లేదు. పిల్లలకి పాలు కావాలి, మీకెందుకయ్యా పాలు? ఏ ఒక్కరూ తాగకూడని పదార్థాన్ని అందరూ తాగాలి అని ఈ బహురాష్ట్రీయ కంపెనీలు పుస్తకాల్లో పరిపూర్ణ ఆహారం పాలు అని రాసి చేస్తుంటే ఏ ఒక్క ప్రొఫెసరు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ ఒక్క డాక్టరు ఇది సరిలేదు అని చెప్పిన నాథుడే లేకపోయాడు ఇంతవరకు మానవ కులంలో. అంటే మీరందరూ కాఫీలు టీలు పొద్దున్న లేస్తే తాగుతూ ఉండటం మంచిది కాదు, చెడ్డది అని చెప్తే వీడెవడరా పిచ్చోడు వచ్చాడు, కాఫీ తాగొద్దు టీ తాగొద్దు అంటున్నాడు. 3 వారాలు ఆపి చూడండి, మీలో ఉన్న రోగాలు సగానికి సగం మాయమవుతాయి. 3 weeks all that it takes. As simple as this. చక్కెర మంచిది కాదు, పాలు మంచిది కాదు, కెఫీన్ మంచిది కాదు, ఏదీ మంచిది కాదు. మనకి ఏదీ ఆరోగ్యానికి పూరకంగా లేదు. అయినా గడిచిన 60 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ దీని మీద నిశ్చితంగా నిలబడి ఇది చేయొద్దండి అని చెప్పిన అందరికీ నోబెల్ ప్రైజులు వేల మందికి వచ్చారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ద లాజిక్ ఈజ్ సో సింపుల్. నేను ఇలా చెప్తూ ఉండగానే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని అందరూ లోపల ప్రశ్న మార్కులు. అంటే ఏమిటి? పాల వల్ల మీకు కాల్షియం వస్తుందని మళ్ళా ఇంకొక అన్సైంటిఫిక్ మిత్. పాలల్లో ఉండేది 900 mg కాల్షియం మాత్రమే. మీరు 1 లీటరు పాలు తాగితే మీకు దొరికేది 200 mg మాత్రమే అని ఎవరు చెప్పట్లేదు మీకు. ఇవంతా నేనేమి కల్పించింది కాదు, రీసెర్చే, పరిశోధనలే, నేనేమీ చేయలేదు. ఇవంతా ఉన్నాయి అక్కడ. Why are we feeding our kids? Not only kids, everyone. ముసలి వాళ్ళు అయ్యారు, పాలు తాగండి, దాంట్లో వేడిగా కొద్దిగా పసుపు తాగండి అని. అమెరికాలో వార్మ్ మిల్క్, వార్మ్ వాటర్ తాగినా నిద్ర. సో ఇలాంటి పనికిరాని, పని లేని అంశాల్ని, అతిరేకమైన వాణిజ్యీకరణద అంశాలు మన చరిత్రలో 1 కాదు 2 కాదు 100 1000 జీవన శైలికి అమర్చుకున్నాము. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు మీ పిల్లలకి రేపటి నుంచి 3 వారాలు పాలు ఇవ్వట్లేదంటే మీ పిల్లలకి ఈ రోగాలు రావు, చెవుల్లో నొప్పులు ఉండవు, రాత్రి నిద్రలో ఉచ్చలు పోసుకోరు. అండ్ ఐ హ్యావ్ thousands of kids. నా క్లినిక్ వచ్చేవాళ్ళు 1000 మంది అయితే దగ్గర నేను ఇప్పుడు 20 సంవత్సరాలు 150,000 మంది రోగుల్ని చూసి ఉంటాను వైయక్తికంగా. అందులో కనీసమైన 40,000 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ పాలను తాగడం ఆపు చేయండి అంటే ఎవరూ వినలేదు నా మాట. ఇంకా చాలా ఎక్కువ రోగమైన పిల్లల్ని ఏదో వీడేదో చెప్తున్నాడు అని చెప్పి ఆప్ చేసిన 3 రోజులకే బాగవటం మొదలు పెట్టడం చూసి ఇప్పుడు 1000 మంది నా మాటల్ని రేడియోలో, టీవీల్లో, యూట్యూబ్లో విని ఆప్ చేసి దూరాన్ని నుంచి ఫోన్ చేసి రోజు 50 మంది నాకు చెప్పడం మొదలుపెట్టారు. మా పాపవాడు బాగున్నాడు. ఇంకా మొన్న చెన్నపట్నం అని ఒక చిన్న ఊరికి వెళ్ళాను. నా కారు టర్న్ తిరుగుతూ ఉంటే ఆప్ చేస్తూ అడ్డం వచ్చింది ఒక చిన్న పాప. ఎప్పుడు
10 ఏళ్ల క్రితం, చిన్న పాప 10 ఏళ్ల క్రితం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. నేను కారు నిలిపి, అమ్మ ఎవరు చూస్తే ఎవరు లేరు, ఆ చిన్న పాప మాత్రమే ఉంది. పాపని ఎత్తుకుని ఇట్లా చూసి ఎక్కడున్నావమ్మా అని ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ వచ్చింది. చూడమ్మా పాప ఇక్కడ రోడ్డు మీద తిరుగుతుంది, జాగ్రత్త అని చెప్పి ఇచ్చి వచ్చారు. వస్తే ఆ అమ్మాయి, లేదు సార్ నేను మీ లెక్చర్ విన్నాను, మా పాపకు మేము పాలు ఇవ్వట్లేదు, అంతకుముందు డాక్టర్ల దగ్గర బాగా తిరిగే వాళ్ళము, ఇప్పుడు ఏమీ కావట్లేదు, మాకు చెప్పకుండానే బయట పరిగెత్తుకుని చూస్తుంది, ముందు ఎప్పుడు బయటకు తరిమినా కానీ పోవట్లేదు, శక్తి లేకుండా ఉండింది అని చెప్పి నా కాళ్ళకు నమస్కారం చేసింది. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత అదే ఊరికి వెళ్ళాను. అక్కడ వెళ్తే మళ్ళీ ఆ పాప పెద్దగా ఉంది. కానీ తర్వాత కథ ఏంటి తెలుసా? ఇంకా అద్భుతమైన కథ. ఆ అమ్మాయికి కవల పిల్లలు అంటే ఇంకొక పాప చెల్లెలుగా ఉంది. ఆ పాపని ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడానికి వీలు కావట్లేదని బెంగళూరులో వాళ్ళ తాత ఇంట్లో వదిలిపెట్టేశారు. సేమ్ అమ్మాయి చెన్నపట్నంలో పెరిగిన అమ్మాయికి ఇంకా రజస్వల కాలేదు. బెంగళూరులో ఉన్న అమ్మాయి 7 సంవత్సరాలకే రజస్వలై కూర్చుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు పాలు యథాతథంగా తాగిపిస్తూ, ఈ అమ్మాయికి పాలు తాగలేదు, ఆ అమ్మాయికి పాలు తాగింది. ఇద్దరు ఒకే తల్లి పిల్లలు, కవల పిల్లలు. ఈ అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ అమ్మాయి వారానికి 2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంది. వీళ్ళ అమ్మ చెబుతూనే ఉంది, పాలు పట్టద్దండి పట్టద్దండి నీకేం తెలుసు, ఊరు కూర్చోరా అని చెప్పి వాళ్ళ తాత అవ్వ బెంగళూరులో ఉన్నారు కదా, తాపిందే తాత. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి నా క్లినిక్. ఇంత క్లారిటీ, స్ఫటిక స్పష్టత. మానవ కులం పాలు తాగేదానికి కాదు. ప్రకృతిలో వేరే రకాల పాలు ఉన్నాయి. సజ్జ పాలు ఉంది, కొబ్బరి పాలు ఉంది, నువ్వుల పాలు ఉంది. ఇన్ఫ్యాక్ట్ 100 గ్రాముల నువ్వుల్లో మీకు 1 లీటర్లో ఉన్న కాల్షియం, పాలల్లో ఉన్న కాల్షియం 100 గ్రాముల నువ్వుల్లో దొరుకుతుంది. అంటే 1 లీటరు 1 కేజీ అంటే నువ్వుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉందన్నమాట. ఏ డాక్టర్ అయినా నీ పిల్లలకి నువ్వుల లడ్డు తినిపించండి అని చెప్తున్నాడా? ఎందుకు? నువ్వులు మన బంజరు భూముల్లో రైతులు పెంచుకునే పదార్థాలు. దానికి విలువ వస్తే మన రైతు బాగుపడిపోతాడు. మన రైతు బాగుపడిపోతే ఎలా? అక్కడ కంపెనీలు ఉద్ధారం కావాలి కదా. ఎందుకు? కంపెనీ వాళ్ళు దీన్ని పెద్ద ఉద్యమంగా చేశారు. కమిషన్లు ఉన్నాయి, సూట్ కేసులు వస్తున్నాయి, మినిస్టర్ నుంచి ఇక్కడి వరకు కింది వరకు అందరికీ కమిషన్లు, కిక్ బ్యాక్లు జరుగుతున్నాయి. అంటే వ్యవస్థ లేనిపోని దాన్ని తెచ్చి మన తల మీద రుద్దుతుంది అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ. అది చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మాఫియా ఇన్ ద వరల్డ్ ఈస్ మిల్క్ మాఫియా. అంటే అవసరం లేని దాన్ని పాఠ్యపుస్తకాల్లో పరిపూర్ణ ఆహారం అని చెప్పి ఇంకా ఇంతకంటే మోసం ఇంక ఏదీ లేదు అని చెప్పేదానికి నాకు ఏ సంకోచము లేదు. మనం అందరం ఏం చేస్తున్నాము? ఇంత తేట తెల్లంగా ఉంది ఈ విషయం. We have lived 50 years, 60 years. We are not bothered. ఎంత మోసం జరిగిందంటే మన ఆడవాళ్ళ మూతుల మీద మీసాలు వస్తున్నాయి గడిచిన 20 సంవత్సరాల్లో. అమెరికాలో ఆడవాళ్ళు దే షేవ్ మోర్ దాన్ మెన్ షేవ్, విమెన్ షేవ్ మోర్ దాన్ మెన్. మీకు బ్యూటీ పార్లర్లే సాక్ష్యం. వీధి వీధికి ఇప్పుడు 4-5 బ్యూటీ పార్లర్లు వస్తున్నాయి. లేజర్తో చేస్తున్నాం అంటున్నారు, కొత్త కొత్త టెక్నాలజీలు అంటున్నారు. అరే మూతి మీద మీసం ఎందుకు వచ్చిందిరా బాబు అని ఒక్కడైనా అడుగుతున్నాడా? 30 ఏళ్ళ వరకు మీసాలు లేని ఆడవాళ్ళకి ఎందుకు వాళ్ళు పాలు తాగలేదు? ఇప్పుడు కాఫీలు టీలు ఎక్కువైపోయి వచ్చాయని ఎవడైనా చెప్తున్నాడా? 3 వారాలు మీరు కాఫీలు టీలు ఆఫ్ చేసి కషాయాలు తాగండి, మీ మూతి మీద మార్పులు మీరే గమనిస్తారు. ఆ నిర్నాళ గ్రంథుల్ని
అంచెలంచెలుగా మీ హార్మోన్ని అసమతులన చేస్తున్నాయని ఏ డాక్టర్ మీకు చెప్పట్లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ముట్టు ప్రాబ్లం ఉంది, నొప్పి వస్తుంది, తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, నో ప్రాబ్లం, రండి ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తాను, ఇంకో స్టెరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తాను. అక్కడ అసమతులన అయ్యే వచ్చింది బాగుంటే అదే ట్యాబ్లెట్ తీసుకోండి. ఎంత అవైజ్ఞానికం అనేది మీరే ఆలోచించండి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏ డాక్టర్కును మీరు తినే ఆహారం నుంచి ఇబ్బందులు జరుగుతున్నాయని ఆలోచించే వ్యవధానం లేదు. మొత్తం ఎంఎస్ ఎండి వరకు మీరు పోయి చూడండి, కరికులంలో ఫుడ్ అనే పదమే లేదు అక్కడ. ఈ మందుకు ఏ రోగము, ఈ రోగానికి ఏ మందు, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇలాంటివే మొత్తం గ్రంథాలు రాసిపెట్టి కూర్చున్నారు. కానీ మీరు తినే ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు, మీరు తినే ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు. అర్థమైందని చెప్పింది? మీరు తినే ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు, మీరు తినే ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందులు పని చేయవు. ఈ రెండు వాక్యాలని సమీకరణం చేస్తే మందుల అగత్యం ఎప్పటికీ లేనే లేదు మీకు. అంటే మీరు సరిగ్గా తింటుంటే ఏ మందు అవసరం లేదు, సరైన ఆహారం లేదంటే ఏ మందు తీసుకున్నా మీకేం లాభం రాదు. అదే జరుగుతుంది. ఇంత చిన్న విషయాల్ని మనం ఎంత పెద్దగా చేసుకున్నామంటే, ఇప్పుడు హైదరాబాద్ నగరం మధుమేహ క్యాపిటల్, అది ఒక పెద్ద పేర్లు పెట్టుకొని నంబర్ 1, ఈ నంబర్ 1 అందరికీ నంబర్ 1 కావాలి. నేను మొన్న ఒక సోకాల్డ్ ప్రొఫెసర్, చాలామంది ఉన్నారు, ఒక యూనివర్సిటీలో వెళ్ళి లెక్చర్ ఇస్తున్నాను. అంతా చెప్పాను, సిరిధాన్యాలను వాడండి, చాలా మంచివి, పంచ రత్నాలు ఇవి, కొర్రలు, అండుకొర్రలు, సామెలు, ఊదులు, అరికలు. వినిపిస్తుంది కదండి? నెంబర్ 1 ఒకటి చెప్పండి. ఆర్డర్. అండుకొర్రలు నంబర్ 1 కాదు, కొర్రలు నంబర్ 2 కాదు, ఏమీ కాదు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ హాలీవుడ్ బాలీవుడ్ చూసుకొని మనం అని నంబర్ 1 ఏది, నంబర్ 1 షో, నంబర్ 1 అందరూ నంబర్ 1లు. ప్రకృతిలో నంబర్ 1లు నంబర్ 2లు లేవు. దాని విలువ దానికి ఉంది. అంటే మనం ఆలోచించే విధానమే ఈ సినిమా కల్చర్కి వచ్చేసాం. కొర్రలు మంచివే, అండుకొర్రలు మంచివే. కొర్రలు తింటే మీ శ్వాసకోశాలు, నరనాడులు శుద్ధమవుతాయి. అండుకొర్రలు తింటే మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్ని అంగాలు శుద్ధమవుతాయి. ఊదులు తింటే మీ యకృత్తు, మూత్రపిండాలు శుద్ధమవుతాయి. అరికలు తింటే మీ ఎముకల మధ్య ఎక్కడైతే రోగ నిరోధక శక్తి ఉత్పాదనం అవుతుందో ఆ ప్రతిజనక కణాల్ని, నమూనాల్ని చూసి ప్రతిరోధక కణాల్ని ప్రచోదన చేయబడి ఉత్పాదనం జరుగుతుందో ఆ అద్భుతమైన స్థలం కూడాను శుద్ధమయ్యేదా. సో ఏది నెంబర్ 1 అని చెప్పను, అరికల, కొర్రల, ఊదుల, సామెలు తింటే మీ జననాంగాలే శుద్ధమవుతాయి. అంటే ముందు వచ్చే తరాలకు కావాల్సిన ఈ జననాంగాల నుంచి వచ్చిన వీర్య కణాలు, అండానులు అవి సక్రమంగా, సరాగంగా, ఆరోగ్యకరంగా ఉత్పాదన కావాలంటే సామెలు కావాలి. సో ఏదాన్ని చూస్ చేయమంటారు నన్ను? ప్రకృతిలో నెంబర్ 1 ఏమీ లేదు, అన్నీ నెంబర్ 1లే. మన ప్రతిరోధక కణాల్ని ఉత్పాదన చేసుకోలేని ఆహార పదార్థాలని అందరూ తినటం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువయ్యి అందరికీ రోగాలు వస్తున్నాయి. దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? గబ్బిలాలు కారణము, పందులు కారణము, వీడు కారణము, వాడు కారణం. అరే రోగం మీ దగ్గరకు వస్తుంది, మీలో శక్తి లేదు, మీరు గట్టిగా లేరు, గట్టి చేసుకోండ్రా అని చెప్పే నాథుడు ఒక్కడు కూడా లేకపోయాడే. ఇంత సింపుల్ ఉంది ప్రాబ్లము. అంటే మీ
ఎముకల మధ్యకు ఈ నమూనాల్ని ముందే చూపిస్తే ప్రతిరోధక కణాల్ని తయారు చేసే ఒక పథకం మీ దేహంలో ముందుగానే అమలై ప్రతిరోధక కణాల్ని రెడీ చేసుకునేదానికి ఐఎమ్ ట్రైన్డ్. అంటే మీ ఇంట్లో దొంగలు పడతారు అని మీకు తెలిస్తే ఏదైనా చేస్తారు. దొంగల గురించి మీకు ఏ ఇబ్బంది లేదు అంటే మీరు దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకో. అంటే మీకు ఒక చిన్న దొంగతనం ఇంట్లో జరగాలన్నమాట. అప్పుడు మొత్తం అంతా రెడీ చేసుకుంటారు. అలాగా ఈ నమూనాల్ని మన దేహంలో ఎముకల మధ్యకి చూపించడం వల్ల ఈ కషాయాలు, హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి, వెంటనే ఎమర్జెన్సీగా రోగ నిరోధక శక్తిని పెంపొందించేస్తాయి. సో మీకు నీపా రోగం కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, H1N1, H5N1 ఇంకా ఏదేదో పేర్లు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినన్ని పేర్లు. ముందు తరాలకు కూడా వచ్చే రోగాల పేర్లు కూడా పెట్టుకోండి. వీటన్నిటికీ వెంటనే 2-3 రోజుల్లో మీకు రోగనిరోధక శక్తి పెంపొందించాలనుకుంటే 3 మందులు ఉన్నాయి, చెప్తాను. యుపటోరియం పర్ఫోలియాటం, జెన్సీమియం పర్వరెన్స్ అండ్ లెడమ్ పాలెస్ట్రే అనే 3 మందులు 3 మాత్రలు నీళ్ళల్లో కరిగించుకొని 2 రోజులు ఉదయం సాయంకాలం తాగితే ఒక 6 నెలలు మీకు ఈ రోగాల నుంచి దూరంగా ఉండేదానికి వీలవుతుంది. ప్రతిసారి మీకు మందులు ఎవరిస్తాడు? ఎవరు ఇవ్వచ్చేదానికి వీల్లేదు. సో మనం రెగ్యులర్గా స్వతంత్రంగా స్వావలంబితనంతో ఈ రోగాల్ని ఎదుర్కోవాలి అంటే మీరందరూ చేయాల్సింది ఇంతే. ఈ కాఫీలు టీలు వదిలిపెట్టేసి గరికె, తులసి, తిప్పతీగ అంటే తెలుసు, అమృతబల్లి అంటారు, తర్వాత బిల్వం, తర్వాత కానుగ, తర్వాత వేప, తర్వాత రావి, ఈ 7 ఆకుల్ని సతతంగా 4 రోజులకు ఒకసారి కషాయం చేసుకొని ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి. కషాయం చేయడం అంటే పెద్ద కష్టమేం లేదు. అంటే 1 లీటర్ నీళ్ళని అర్ధ లీటర్కు కుదించాలి, అలాదేంటిదేం కాదు. 4 నిమిషాలు ఒక అరపిడి ఆకుల్ని నీళ్ళల్లో వేసి 200 mlలో 3-4 నిమిషాలు కుదించి మరలించి మూత వేసి 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వడబట్టుకొని కావాలంటే తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ కొద్దిగా వేసుకొని ఆ ఘాటు తీసేసుకునేదానికి ఉదయం సాయంకాలం ఖుషీగా రుచిగా కషాయాల్ని తాగండి. 7x4 28 రోజులు. అంటే ఈ వర్షాకాలం వచ్చే ముందు మేలోనో ఏప్రిల్లోనో, ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు ఈ 7 ఆకుల్ని కషాయాలు చేసుకొని తాగితే మీకు నెక్స్ట్ 2 ఇయర్స్ ఏ రోగము రాదు. ఇంత సింపుల్ విషయము. ఇట్ ఈస్ సో సింపుల్. ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలా దీంట్లో? గరికె పూలు దొరుకుతాయి, తులసి దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, రావి చెట్లు, కానుగ చెట్లు, వేప చెట్లు మన దేశంలో ఇంకా ఉన్నాయి, సంతోషం. వేరే దేశాల్లో లేవు. వాళ్ళ దేశాల్లో ఉన్న చెట్లు చేమల్ని వాళ్ళు పరిశోధనలు చేసుకొని ఆ కషాయాలు తాగితే వాళ్ళు భద్రంగానే ఉంటారు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదే, కషాయం అనే పదమే తెలియదే. ఏమైనా అంటే టీ తాగుతాం, కాఫీ తాగుతాం అంటారు. ఆ కాఫీ టీలు వాళ్ళు తాగడం కాకుండా మొత్తం ప్రపంచానికంతా తాపించడం మొదలుపెట్టారు. ఎందుకు? వాణిజ్యీకరణం. అంటే ప్రతి అంశము మన దేహంలోకి వెళ్తున్న పదార్థాలని వాణిజ్యీకరణం చేయటమే ఈ పాశ్చాత్యులు చేసిన అతి దొడ్డ మహాఘనకార్యం. ఎంత మటుకు అంటే మోసం జరిగింది, ఎంతవరకు మోసం జరిగిందంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి పేటెంటు అని పేరు. బుద్ధితనాన్ని అమ్ముకోవడాన్ని నేర్పించారు. అంటే బుద్ధిగా ఏదైనా దేవుడిచ్చిన తెలివిని అమ్ముకుంటామనే బుద్ధిమాంద్యతనానికి ఈ పాశ్చాత్యులు మొత్తం ప్రపంచాన్ని దారిలోకి తీసుకెళ్తారు. ఈ జ్ఞానం నీది కాదు. నువ్వు పుట్టినప్పటి నుంచి పెరుగుతుంటే గాలిలో ఉన్న విషయాలన్నింటినీ సంగ్రహించి
నీ మెదడు కొద్దిగా ఏదో చేసి ఠక్కని తెలిసినప్పుడు నీకే తెలిసింది కాదది. వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ జ్ఞానం గాలిలో తేలాడుతుంది. దాన్ని గ్రహించి నీ వంతు కొద్దిగా యాడ్ చేసి చెప్పడం, ఇది నేనే చేశాను చూడండి, ప్రోడక్టు అమెజాన్లో ఆర్డర్ చేయండి, ఆన్లైన్లో డబ్బు కట్టండి అని అమ్ముకునే దుస్థితికి మనం అందరం దిగజారామని చెప్పుకునేదానికి నాకు చాలా చాలా విచారం అవుతుంది. ఒకడికి మంచి జరగాలి, ఆ విషయాన్ని తెలిస్తే సంతోషంగా పంచుకోవాలి, కానీ దాన్ని డబ్బు చేసుకుంటామనే ఆలోచన వచ్చిందా నీకు? అదే బుద్ధిమాంద్యతనం, అది బుద్ధితనం కాదు. ఇది నిజమైన రోగం. మన రోగ నిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుందంటే, మన కోసం మనము 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 కావాలి 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 అని ఆలోచించే ఆ దుస్థితి ఉంది కదా, ఆ దుస్థితి. ఎందుకంటే దాన్ని మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు తప్ప ఇంకేమీ లేదు ప్రపంచం అనే విషయాన్ని మీలో నింపుకొని నింపుకొని రోగం మొదలవుతుంది. ఈ స్వార్థ చింతన ఎక్కువయ్యే కొద్దీ రోగం మీ దేహంలో, అదే రోగ నిరోధక శక్తిని తక్కువ చేసేదానికి మొదటి మెట్టు. అంటే వేరే వాళ్ళు బాగుపడాలని ఆలోచించడం మొదలు పెడితే నీ దేహంలో అదొక అద్భుతమైన శాంతి. ఆ శాంతి ఎప్పుడైతే నీ దేహంలో ఆవరిస్తాం మొదలు పెడుతుందో, నీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవటం మొదలు పెడుతుంది. ఇంత సరళంగా ఉన్న విషయం వీఆర్ కాంప్లికేటింగ్. దేవుడిచ్చాడు పదార్థాలు, దేవుడిచ్చాడు జ్ఞానం. మన దేశంలో ఈ కషాయ సంప్రదాయం, ఈ కాఫీ మొన్న వచ్చింది, ఈ టీలు మొన్న వచ్చాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వత చర్యల్లో, కొండ బెట్టల్లో అంతా ఈ కాఫీలు టీలను కూర్చోపెట్టారు. పెద్ద పెద్ద మాన్లను నరికేశాము. అది బ్రెజిల్ కావచ్చు, పశ్చిమ ఘట్టాలు కావచ్చు, హిమాలయాలు కావచ్చు, ఆల్ప్స్ కావచ్చు, ఎక్కడ చూడు టీలు కాఫీలు తప్పితే ఇంకేమీ లేవు. దీనివల్ల మన నదులు పారటం ఆగిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు కొండల్లో ఉంటే వర్షం వస్తే దాన్ని పట్టుకొని నిదానంగా వేసవి కాలంలోనూ నీళ్లను ప్రవహించటమే జీవనది. ఇప్పుడు జీవనదులు లేవు, అన్నీ యాన్యువల్ రివర్స్గా మారిపోతున్నాయి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు లేవు, ఆ పెద్ద పెద్ద వృక్షాల వేర్లు లేవు. పట్టుకొని నీళ్లను స్పాంజిలాగా నిదానంగా వేసవిలో వదిలే ప్రక్రియను, ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియను మనం అంచెలంచెలుగా ఈ కాఫీలు టీల మూలకంగా నాశనం చేస్తూ వస్తున్నాము గడిచిన 40-50 సంవత్సరాల్లో. మనం ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. బికాస్ పొద్దున్న లేస్తే మనకు కాఫీ కావాలి, లేకపోతే టీ కావాలి. కాఫీలు టీలు తాగటం వల్ల మీ రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది. అన్ని రోగాలకు మీరు దేహంలోకి రండి రండి అని పిలుస్తున్నారు అని ఏ డాక్టరు చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ 90% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ జస్ట్ గో అవే ఇఫ్ యూ స్టాప్ డ్రింకింగ్ కాఫీ, టీ, మిల్క్ అండ్ షుగర్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 weeks. వేలెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంత సరళంగా ఉంది విషయం, ఇంత వైజ్ఞానికంగా ఉంది విషయము. What till today human beings are doing is the most unscientific thing on this planet Earth. దీన్ని సరిదిద్దుకోండి. 6 వారాల్లో మొత్తం మానవ కులానికి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే అందరం చేయాల్సింది ఇంతే. కాఫీలను టీలను రేపటి నుంచి 6 వారాలు ఆపితే చాలు. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేది 160% తగ్గిపోతుంది, గ్యారెంటీ. బాగుందయ్యా, బాగా చెప్పావు, కాఫీ ఎలా వదిలిపెట్టేదానికి వీలవుతుంది.
కాఫీ లేకుంటే గాడి మొదలే కాదు. ఎలా బాగుంది, బాగా చెప్పావు, ఎలా వదిలిపెట్టడం? ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బ్రాహ్మణుల్ని కాఫీ తాగొద్దు బాబు, ముస్లింను మాంసం తినొద్దు బాబు అని చెప్పడం రెండు ఒకటే. అది ఎందుకో తెలియదు కానీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కాఫీ చెట్లను ఆ పశ్చిమ ఘట్టాలు మడికేరులో కూర్చోబెట్టి వాళ్ళు తాగుతూ ఆ చుట్టుముట్టున్న వాళ్ళు ఐ థింక్ ఎక్కువగా ఇరుక్కుపోయింది బ్రాహ్మిన్స్. పొద్దున్న లేస్తే కాఫీ, మధ్యాహ్నం కాఫీ, ఇప్పుడు కాఫీ, అప్పుడు కాఫీ, కుంకుమ కాఫీ, చెప్పులు కాఫీ. అంటే ఎవరైనా ఇంటికి వస్తే చెప్పులు వేసుకున్న కాఫీ ఇవ్వదు, కుంకుమ పెట్టుకుని ఇంకో కాఫీ ఇవ్వదు. ఈ కాఫీలు టీలు తాగటం అది ఎలా చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్, గీస్ ప్రాబ్లం, ఎలా అన్ని ప్రాబ్లము దానివల్లే. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎంత సులభమని నేను చెప్పినా కానీ మీకు కష్టమే అవుతుంది. దానికి ఒక పరిహారం ఉంది. నేను ఊరికి ఇలా చెప్పి వెళ్ళిపోయేదానికి రాలేదు, ప్రాయోగికంగా అన్నీ చేశాను. సో ఫస్ట్ మీరు పాలను వదిలించుకోవాలి. డికాక్షన్ అలాగే వేసుకోండి, కాఫీ డికాక్షన్ మంచి మంచి కాఫీలు తెచ్చి చేసుకోండి. పాలను వదిలేసి కొబ్బరి పాలు వేసుకోవడం మొదలుపెట్టండి. ఒక 2 వారాలు కొబ్బరి పాలతో కాఫీ తాగండి. ఇంకొక వారం 7 చెంచాలు వేసి కాఫీ ఫిల్టర్లో డికాక్షన్ తీసే బదులు 3 చెంచాలు వేసి అంతే నీళ్లు వేసి డికాక్షన్ తీయండి. ఇంకొక 2-3 వారాలు ఆ డికాక్షన్తో కాఫీ తాగండి. తర్వాత పాలు తీసేసేయండి, కొబ్బరి పాలు. 1 చెంచా కాఫీ డికాక్షన్ వేసి అంతే నీళ్లు వేయండి, డికాక్షన్ వస్తుంది. నేరుగా ఆ కాఫీ డికాక్షన్నే తాగండి ఇంకో 2-3 వారాలు, ఆ తేలిగ్గా ఉన్న కాఫీ. దాని తోడు కానుగ కషాయము కొద్దిగా యాడ్ చేయడం మొదలుపెట్టి ఆ కాఫీ డికాక్షన్కే యాడ్ చేయండి. ఒక 4 వారాలు అలా తాగిన తర్వాత మెల్లిగా కాఫీ అవసరం లేదు అని కానుగ కషాయమే తాగటం మొదలుపెట్టండి. దానికి తాటి బెల్లం కానీ ఈత బెల్లం వేసుకోండి. ఇలా అంచెలంచెలుగా మీరు కాఫీని వదిలిపెట్టొచ్చు అని చాలామందికి ఈ విషయం చెప్పిన తర్వాత, అంటే ఆ కానుగ కషాయంలో మీ కెఫీన్ డీ అడిక్షన్ పని జరుగుతుందన్నమాట. తర్వాత కానుగ కషాయం ఒక 2-3 వారాలు కంటిన్యూ చేయండి. తర్వాత వేప కషాయం తాగండి, తర్వాత గరిక కషాయం తాగండి, తర్వాత తిప్పతిగ కషాయం తాగండి. ఇందులో ఏమైంది, ఒక 7-8 నెలల్లో మీకు రోగ నిరోధక శక్తి కింద ఉండేది 7-8 నెలల్లో ఈ కషాయాలకి మెల్లిగా మారటం వల్ల పైకి వచ్చేది. చప్పలు తట్టండి. ఇప్పుడు అంటే ప్రాక్టికల్గా రోగులతో కష్టపడి నెలల తరబడి ఈ విషయాల్ని మేము సంగ్రహించాం. జస్ట్ థాట్ ప్రాసెస్ కాదు ఇది. ప్రాయోగికంగా వందల వేల మందికి సహాయం ప్రతిరోజు. అవునబ్బా కష్టమే, తాగేది విడిచేది కష్టం అని చెప్పి ఇప్పుడు వందల వేల మంది కాఫీలు టీలు తాగకుండా చూసుకుంటున్నాము. వాళ్ళు తాగట్లేదంటే వాళ్ళకు పుట్టే పిల్లలకి ఈ కాఫీలు టీలు అలవాటు కావు. అంటే అలవాటు కాదంటే ఆ పిల్లలకు రోగాలే దూరంగా ఉంటాయి. ఎందుకు? కషాయాలు తాగుతున్నారు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చూడండి, నిజమైన స్వస్థ సమాజాన్ని నిర్మించాలంటే మనము అంచెలంచెలుగా ఈ రోగగ్రస్తమైన సమయాన్ని సందర్భాన్ని వాడుకునే మెల్లమెల్లగా బయటపడాలని నా ఆకాంక్ష. ఎందుకంటే సడన్గా ఆఫ్ చేయరా అంటే అందరూ నన్ను ఇలా చూస్తారు. బాగానే చెప్పవయ్యా, ఆ గేట్ దాటిన తర్వాత ఒక కాఫీ తాగి వెళ్తాము. ఇంకా తమాషా ఏం తెలుసా, ఇదంతా బాగానే ఉంది డాక్టరే, ఈ కషాయాలు కాఫీకి ముందు తాగాల, కాఫీ తర్వాత తాగాల? మీరు అనుకుంటున్నట్టు మనకు రోగాలు వస్తున్నది బియ్యము గోధుమల వల్లనే కాదు.
ఈ పైన పైన జరుగుతున్నాయి ఆ ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనె, ప్లాస్టిక్ ఇంతకు చాలదని పిల్లలకి ప్లాస్టిక్ డైపర్లు కింద నుంచి వేస్తున్నాం. ఆడవాళ్ళందరూ డైపర్లు వాడుతున్నారు. మీకు మెనీ ఆఫ్ దిస్ cervical cancer is actually result of 14% of cancers are due to plastic. The plastic nanoparticles. It could be due to water, it could be due to milk, it could be due to your diapers. So plastic మీ నోటికి వెళ్ళే పదార్థాల నుంచి దూరంగా ఉంచటం అతి ముఖ్యమైన అంశం. అంటే నీళ్లను ప్లాస్టిక్ బాటిల్లో ఎంత మటుకు వచ్చామంటే ఆయుర్వేద చూర్ణాలని ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి అమ్మటం మొదలుపెట్టాం. అంత ప్రజ్ఞ కూడా లేకుండా తయారయ్యాం. ఎందుకు? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ అలోపతి వాళ్ళంతా చేస్తున్నారు, మేము చేస్తామని ఆయుర్వేద డాక్టర్లు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తారు. ఆయుర్వేద వాళ్ళు ఏం చేయాలి? నాడి చూడాలి. అంతా చేసి అప్పటికప్పుడు మందు చేసి ఆకుల్లో లేకపోతే పింగాణి జాడల్లోనో లేకపోతే మట్టి కుండల్లోనో మందు వేసి ఇచ్చేవాడు. ఇది నిజమైన ఆయుర్వేదం. ఏం లేదు, ఇప్పుడు టన్నులు అమ్మాలి, ఈ చూర్ణము ఆ చూర్ణం అంటే ముందుగానే రెడీ చేసి పెట్టి కూర్చున్నారు. నువ్వు ఆర్డర్ చేయి, పంపిస్తాము. దిస్ ఈజ్ నాన్ సెన్స్. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ప్రస్తుతం డాక్టర్ల చేతుల్లో అంటూ లేని లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ట్యాబ్లెట్ ఉన్నాయి. బీపీ వచ్చిందా? ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. రుమెటిజం, సంధివాత రోగం వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. థైరాయిడ్ ప్రాబ్లం, లైఫ్ లాంగ్. మధుమేహం, లైఫ్ లాంగ్. క్యాన్సర్, లైఫ్ ఉన్నంత వరకు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? మళ్ళా మాట చూస్తే మంగళగ్రహంలో వెళ్ళి సంసారం చేస్తాం రేపో మర్నాడో అంటున్నాం. ఇక్కడ వెనకాల కక్కస్ రావట్లేదు సరిగ్గా. వీఆర్ నాట్ ఏబుల్ టు షిట్ ప్రాపర్. ఒక్కొక్కడు అమెరికాలో, యూరోప్లో, ఫ్రాన్స్లో ఒక లోటా ఫైబర్ కలుపుకొని తాగుతాడు రాత్రి. అది ఒక పెద్ద రొటీన్ కావాలి, లేకపోతే పొద్దున్న లేస్తే దొడ్డికి రాదు. తినే పదార్థాలు అలా ఉన్నాయి. అంటే నీకు సరిగ్గా దొడ్డికి రావాలంటే ఆ చిన్న పేగుల నుంచి బుధద్వారం వరకు మొత్తం మంచి నారు, ఇన్సాల్యుబుల్ ఫైబర్తో కోట్ అయి ఉండాలి. ఫైబర్ ఉండదు మన ఆహారంలో. ఎక్కడుంది? బియ్యంలో 0.2 గ్రామ్స్. 100 గ్రాములు తింటే మీకు 0.2 గ్రాము. దాన్ని పాలిష్ చేసుకొని తెల్లగా తెల్లన్నం అని, తెల్లన్నం కాకుంటే చిత్రాన్నం లేకుంటే పులియోగరం లేకుంటే పలావు లేకుంటే కిచిడి. అంతా తెల్లన్నంతోనే చేసుకొని తిని పొద్దున్న లేస్తే కక్క సరిగా రాక దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు డాక్టర్లను దేవుడు ధ్యానం చేస్తేనే కక్క వస్తుంది. దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. అంటే మీరు తినే పదార్థాల్లోనే నారు అంతర్లీనమై ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. దానికోసమే సిరిధాన్యాల్లో పిష్ట పదార్థం, పీచు పదార్థం నిష్పత్తి, అనుపాతం ఎంత ఉందంటే ఒకే ఒక అంకె. అంటే కొర్రల్లో 8% పీచు పదార్థం ఉంది, దగ్గర 65% పిష్ట పదార్థం ఉంది. సో 65/8. అదే అండుకొర్రల్లో 69 పిష్ట పదార్థం ఉంది, 12.5% పీచు పదార్థం ఉంది. నిష్పత్తి అనుపాతం 5.55. అదే బియ్యం 79 పిష్ట పదార్థం, 0.2 పీచు పదార్థం. ఎంత? 395 అవుతుంది. గోధుమలు 70 దగ్గర. అంటే ఈ అనుపాతం నిష్పత్తి ఒకే అంకెలో ఉంటే, సింగిల్ డిజిట్లో ఉంటే యూ విల్ హ్యావ్ ఆల్ ద హెల్త్ దట్ ఈస్ రిక్వైర్డ్. అదే దాటుతూ వచ్చింది, 10 దాటిందంటే ఇట్ బికమ్స్ నాట్ సో గ్రేట్. సో ఈ ఒక్క కారణానికి ఈ 5 సిరిధాన్యాలు అద్భుతమైన ధాన్యాలు అని చెప్పచ్చు.
అందుకే కోపంగా దీనిలోకి తృణధాన్యాలు చిరుధాన్యాలు అని పేరు పెట్టారు మీరు, ఇంత అద్భుతమైన ధాన్యాలని. కోపంతో నేను వీళ్ళకి సిరిధాన్యాలు అని పేరు పెట్టేస్తాను. ఇవి చిరుధాన్యాలు కాదు, ఇవి సిరిధాన్యాలు. ఎందుకంటే మానవ కులంలో కనిపించిన అన్ని రోగాలకు రామబాణం ఈ సిరిబాణాలు, సిరిధాన్యాలు. సో అప్పుడప్పుడు వీళ్ళని సిరిబాణాలు అని కూడా అంటుంటారు. వాడండి, 5 వారాలు వాడండి చాలు. 5 వీక్స్ ఇట్ టేక్స్, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. అది మీ రోగం ఏదైనా ఉండనివ్వండి, హెచ్ఐవి, క్యాన్సర్, మైగ్రేను, గ్యాంగ్రీన్, మధుమేహం, ఊబకాయం, నిస్సత్తువ, నిర్వీర్యం, నిర్లిప్తత, రోగాలకి అది ఎన్ని పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈ ఆధునిక వైద్యకీయ రంగంలో పేర్లు పెట్టేదానికి వీళ్ళు నిస్సీములు. ప్రతి ఒక్కదానికి ఒక పేరు పెట్టింది, పేర్లు పెడుతూనే ఉంటారు. ఒక్క రోగమైనా బాగు చేస్తున్నారా? లేదు, అన్నిటినీ మేనేజ్ చేస్తాం మేము. సో ఎంబీబీఎస్ ఇప్పుడు ఏమైపోయింది? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ పోయి బిజినెస్ ఆఫ్ మెడిసిన్, బిజినెస్ ఆఫ్ సర్జరీ. కోపగించుకోకండి ఇలా చెప్తున్నానని, ఉన్న నిజం ఇది. ఎందుకు ఎంబీబీఎస్ కావాలంటే 5 కోట్లు కావాలి, మీకు డిగ్రీ రావాలంటే కాలేజీ వాళ్ళు ఊరికి ఇస్తున్నారా? ఎండి కావాలంటే 8 కోట్లు కావాలి. మరి 8 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నేను సేవ చేస్తాను అని బయలుదేరుతానా? 8,000 అయినా తీసుకోవాలా వద్దు ఒక్కొక్క పేషెంట్ దగ్గర? ఎప్పుడు కూర్చుకోవాలి 8 కోట్లు? You see how things have been turned? Doctor wants to help, doctor wants to do his job, but he has to pay 8 crores to do the job. See how it's beautifully turned into business? It's not the problem with the doctor, it's the whole system. So don't blame the doctors, it is the system. 8 కోట్లు, I can't believe it. ఏమిటిది? We are doing business with education. Of course, ఏ పిచ్చోడా తెలియదు నీకు, ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ బిజినెస్ అంట. నిన్న మీరే వేర్ ఈజ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇయర్? మీకు తెలుసా మన భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉండేది. ఒక 12 సంవత్సరాల క్రితం దాన్ని హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అని చేసేసారు. అంటే ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు మనకి, దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. సింపుల్ హ్యాపీ స్టోరీ ఏంటంటే, ఈ కాంప్లికేటెడ్ సంక్లిష్టమైన సంకీర్ణమైన పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం సరళంగా ఆలోచించాలి. గాబరి పడకండి. ఇంత భయానక స్థితి నుంచి సరాగంగా ఏ ఇబ్బంది లేకుండా బయటపడేదానికి దారి దేవుడు చూపించాడు ఈ సిరిధాన్యాల నుంచి. చెప్పాను మొన్న, ఒక హెచ్ఐవి పేషెంట్ 23 సంవత్సరాలు, చాలా డబ్బులు ఉన్నాయి అబ్బాయికి, కారులో పట్టుకొచ్చారు. లేచి నడిచి మా క్లినిక్ వచ్చేదానికి శక్తి లేదు, నిర్వీర్యం. ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. చివరికి ఆయనకి ఏం చేశారంటే, బై ఛాన్స్ ఇఫ్ హి డైస్ మీరు ఏం చేయాలి, ఎలా పూడ్చిపెట్టాలి, ఎలా మంట పెట్టాలి అని ఒకటి పెద్దగా టైప్ చేసి 8 పేజీలు ప్రోటోకాల్స్ ఇచ్చారు డాక్టర్. ఆల్రెడీ వాడు కావలేదు ఇంకా. దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సో నేనే కిందికి వెళ్ళి చూసి వచ్చాను. చెప్పాను, బాబు 2 రోజులకు ఒకసారి అరికలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదులు, 5 ధాన్యాల్ని మార్చి 2 రోజులకు ఒకసారి రాత్రి నానబెట్టి ఉదయం వండుకో, ఉదయం నానబెట్టి రాత్రి వండుకో. నేనెక్కడ వండుకుంటాను సార్, వండి పెట్టించుకో అన్న. 5 వారాలు
ఇలా చేసి మళ్ళా రా బాబు అని 3 వారాలకే వచ్చాడు. వచ్చి కారులో లేడు, నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ముందు కూర్చుని, సార్ నాకు శక్తి వచ్చేసింది, టాబ్లెట్ తీసుకుంటున్నాను వాళ్ళు ఇచ్చేటివి, 3 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను కానీ ఇలా లేచి కూర్చోలేకపోయాను, ఇప్పుడు నేను మెట్లెక్కి రాగలిగాను, ఇంకొక 5 వారాలు కంటిన్యూ చేయ బాబు. కషాయాలు మన ఈత చెట్టు కషాయం, ఆకు కషాయం, ఈత చెట్టు తెలుసా మీకు? బెల్లం చేసేవాళ్ళం ముందు, తాటి నుంగు చెట్టు, ఆ ఈత చెట్టు ఆకులు తీసుకొచ్చి ఒక 5, ఇక చెప్పాను కదా కషాయం చేసుకో, దానికి తోడు తిప్పతీగ కషాయము, తర్వాత బిల్వపత్ర కషాయము, తులసి కషాయము, 7 కషాయాలు చెప్పాను. 7 వారాలు, వారానికి ఒకటి మార్చి తాగు అని చెప్పి 3 నెలల తర్వాత రా బాబు అని చెప్పి పంపిస్తే 3 నెలల తర్వాత he came in the same car with 8 more people, his friends. 2 కార్లలో వచ్చారు. సార్ మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాము, ట్యాబ్లెట్లన్నీ ఆఫ్ చేసేసాను, ఆ ప్రోటోకాల్ ఏం చేసావు బాబు, చించి పడేశాను సార్ అంటే ఆ భయం పోయింది. కోర్స్ హోమియోపతిలో ఆ అబ్బాయికి సంబంధించిన కేసుకి సంబంధించినట్టు 2 మందులు బయటపడ్డాయి, ఆర్సెనిక్ ఆల్బమ్ అని, మర్క్ కొరోవియస్ అని, MRCOR అని. ఆ 2 మందులు వారం మార్చి ఇచ్చాము. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ హోమియోపతి డాక్టర్స్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంత అద్భుతంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది HIV పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఈ బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, కాఫీలు, టీలు ఆఫ్ చేశారు. సో మన దేశం సంప్రదాయమే కషాయ సంప్రదాయం. కషాయము కాషాయము రెండే. కాషాయం ఎందుకు? పొద్దున సాయంకాలం వెలుగు నుంచి చీకటికి, చీకటి నుంచి వెలుగుకు వచ్చే సమయాన్ని యోగ సమయం అంటారు. అంటే 2 విభిన్నమైన అంశాలు కూడటమే యోగం. ఒక చిన్న నిర్వచనం, పెద్ద నిర్వచనం అది కాదు. ఈ ఆత్మ పరమాత్మలో చేరటం నిజమైన యోగం. అంటే మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కడు దేవుణ్ణి అనుసంధానం కావాలని చేసే సాధనే యోగా. ఆ యోగ సమయానికి సింబాలిక్ రిప్రజెంటేషనే కాషాయ రంగు. అంటే ఆ సూర్యుడు ఉదయం, ఉషోదయంలో, సూర్యాస్తమయంలో కాషాయ వర్ణాన్ని అలా చిన్న పెన్నిగా ఆకాశతత్వంలో పెయింట్ చేస్తాడు. దాన్నే మన సాధకులు, ఋషులు, పుంగవులు, సన్యాసులు అందరూ కాషాయ బట్టలు వేసుకుంటారు. వాళ్ళు చెప్పిందే కషాయాలు తాగండిరా బాబు అని. కానీ ఇప్పుడు కషాయాలు తాగదు. బ్రాహ్మణులు అందరూ కాఫీలు, టీలు తాగటం మొదలు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చాలామంది ఆయుర్వేద పండితులు వస్తారు, అంతా చేసాం బాగానే ఉంది సార్, కానీ పొద్దున కాఫీ వదలటం ఎలా బాబు, అంతా చెప్తాడు, కాఫీ లోట తాగుతాడు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. కెఫీ ఈజ్ అన్ అడిక్షన్. కెఫీన్ ఈజ్ అన్ ఆల్కలాయిడ్. చటం, దుశ్చటాలు అంటే అదే. నికోటిన్ ఆల్కలాయిడ్, థియోబ్రోమిన్ చాక్లెట్లో ఉంది ఆల్కలాయిడ్, మార్ఫిన్ ఈ డ్రగ్స్, ఓపియం, గంజాయి దాంట్లో. అది ఒకసారి శరీరంలోకి వెళ్తే 20 రోజుల తర్వాత మళ్ళా కావాలి అని మిమ్మల్ని పీడిస్తుంది. మీ నరనాడుల్ని దౌర్బల్యం చేస్తుంది. అది లేకపోతే ఇంకా జీవితం లేదు అనిపిస్తుంది. ఇలాంటి భయానక స్థితి నుంచి బయటికి రావాలంటే మీకు కావాల్సింది కానుగ కషాయం, తిప్పతీగ కషాయం, బిల్వపత్ర కషాయం. చూడండి, అంటే ఇంత భయానక స్థితి నుంచి బయటికి వచ్చేదానికి కూడా మన దేశంలో ఎప్పటి నుంచో చెప్పారు. నేను కొత్తగా చెప్పట్లేదు, ఇవంతా నాదేమీ లేదు, అంతా దేవుడిచ్చింది. అందుకే ఆ 2 సమయాల్లో దేవుణ్ణి ధ్యానం చేయండి అని చెప్తుంది. దేవుడి ధ్యానం లేకుండా ఏమీ జరగదు. ప్రజ్ఞాపూర్వకంగా దేవుడి ధ్యానాన్ని మీ ప్రతి ఒక్క ఊపిరిలో నింపుకుంటే నిజమైన ఆరోగ్యం వస్తుంది అని దాంట్లో రెండో మాట లేదు. Don't think that I am simplifying things.
ఇన్ఫ్యాక్ట్ మొన్న మల్లేశ్వరంలో ఇలాగే 3 సంవత్సరాల క్రితం చెప్తూ ఉంటే ఒక ఎంఎస్ డాక్టర్ లేచి, డూ యూ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్ అన్నాడు. డూ యూ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్? చెప్పాను, ఎస్ సార్, ఇట్ ఈస్ సింప్లర్ దెన్ దట్. నేను మీకు కూర్చోబెట్టుకొని గంటన్నర సేపు లెక్చర్లు ఇస్తున్నాను, అదే కాంప్లికేషన్. మీరు చేయాల్సింది ఇంతే, కాఫీ, టీ, బియ్యం, గోధుమలు, పాలు ఆపండి, కషాయాలు తాగండి, సిరిధాన్యాలు తినండి, రోజుకు గంట నడవండి, పొద్దున సాయంకాలం 10 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఎంతసేపు అయింది ఇది? 1 నిమిషం అయింది. ఇంతే మీకు కావాల్సింది. ఇట్ ఈస్ సింప్లర్ దాన్ వాట్ ఎవర్ ఐ హావ్ బీన్ డాబ్లింగ్ అబౌట్ అని చెప్పాను. అండ్ బిలీవ్ మీ, ఇట్ ఈస్ సో సింపుల్. And we, in the name of science, in the name of development, in the name of progress, in the name of knowledge, we are complicating and complex అనే పదాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాం. ఎప్పుడైతే మీ శరీరంలో, దేహంలో, మనసులో నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది, నిజంగా మీ చేతుల్లోనే ఉంది, ఆసుపత్రులలో ఆరోగ్యం లేదు, వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లలో లేదు, వాళ్ళు చేసే ఆపరేషన్లలో లేదు. కాపాలంటే ఉపశమనం కలుగుతుంది, లేదని చెప్పట్లేదు. బట్ నిజమైన ఆరోగ్యం మీ అందరి చేతుల్లో, మీ నోటికి పోయే ప్రతి ఒక్క ముద్దలో, ప్రతి ఒక్క చుక్కలో దాగి ఉంది, కానీ ఇంకెక్కడా లేదు. సో దాన్ని ఆలోచించండి, దాన్ని గమనించండి, దాన్ని ఎలా ఉత్పాదన చేస్తున్నామని సూక్ష్మంగా గ్రహించండి. ఇంతే ఆరోగ్య సూత్రం, ఇంతే అద్భుతమైన ఆరోగ్య రహదారిని గడిచిన 20 సంవత్సరాలలో యోజనాపూర్వకంగా ప్రాయోగికంగా నిర్మించాము. రండి, ఈ అద్భుతమైన ఆరోగ్య రహదారిలో నడవండి, ఆరోగ్యాన్ని మీ స్వంతం చేసుకోండి అని చెప్పేదానికే నేను ఇక్కడికి వచ్చాను. 100 గ్రాముల పాలన్నీ 1 లీటర్ నీళ్ళల్లో, 100 గ్రాముల నువ్వులు కానీ, 100 గ్రాముల కొబ్బరి కుసుమలు కానీ, వేరుశనగలు, మంచి పాలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ పెరుగు కూడా చేసుకోవచ్చు, తోడు వేసుకోవచ్చు, పెరుగు కూడా తయారవుతుంది, కొబ్బరి పెరుగు తయారవచ్చు. కాచేది వేరే రకం. ఫస్ట్ రుబ్బి 1 లీటర్ 100 గ్రాములకే 1 లీటర్ 1 లీటర్ పాలు వస్తాయన్నమాట. అంటే మీరు ఒక సాధారణమైన టెంకాయ కొడితే దగ్గర 5 లీటర్లు పాలు తయారవుతాయి. అంటే మొత్తం ప్రపంచానికి పాలు ఇవ్వచ్చు మనం, అన్ని టెంకాయలు మన దేశంలోనే ఉన్నాయి. అర్థమైందా? సో కొబ్బరి పాలు తాపించండి, మీ పిల్లలకి చాలా అద్భుతంగా తయారవుతారు. నువ్వుల పాలు తాగించండి. ఒకటి కర్మ ఏంటి, 5-6 రకాల పాలు ఉన్నాయి. కుసుమల పాలు, ఉచ్చెళ్ళ పాలు, సజ్జల పాలు, నువ్వుల పాలు, ఇవన్నీ పాలే, అందరూ తాగొచ్చు. మీరు కొద్దిగా తాగండి, ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. కాఫీలు వదలాలంటే కొబ్బరి పాలతో మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ పాలను వేడి చేయటం ఎందుకంటే, ఎలా చేయాలంటే వాటర్ బాత్ అంటే మరలించిన నీళ్ళల్లో ఈ పాల లోటాను పెట్టాలి. నేరుగా అయితే గంజి తయారవుతుంది. ఈ పాలలాగా ఆ కొవ్వుతో ఉడకదు, పైకి రాదు. సో వేడి నీళ్ళల్లో, బాగా మరలించిన నీళ్ళల్లో ఈ లోటా పాలు అందులో పెట్టి 3-4 నిమిషాల తర్వాత కాఫీ కూడాను వాడుకోవచ్చు. మీరందరూ సీరియస్గా కాఫీని వదిలేదానికి ప్రయత్నం చేస్తారనే మీకు ఈ ట్రిక్ చెప్పాను. చాలా మటుకు ఈ మధుమేహ రోగానికి అడ్డపరిణామం అన్నమాట. మీరు తీసుకునే ఈ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్, కొన్ని కల్మషాలని వదిలిపెట్టడం వల్ల, ముఖ్యంగా షోల్డర్స్లో కూర్చుకొని మీరు ఎత్తేదానికి కాకుండా ఒకసారి ఇలా అనేదానికి నొప్పులు కావటం, ఇలాంటివన్నీ అవుతాయి. దానికి మామూలుగా వాళ్ళు అలోపతిలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటామంటారు. మళ్ళా పేర్కొంటూ ఉంటుంది, మళ్ళా వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా మీరు ఈ ట్యాబ్లెట్లని, ఇన్సులిన్ నుంచి దూరం కావాలి. ఆ దూరం కావాలంటే సిరిధాన్యాల రహదారులకి రావాలి. అంటే మీరు రోజుకు 2 రోజులకు ఒక ధాన్యాన్ని వంట చేసుకొని తినడం మొదలు పెట్టండి. చెప్పినట్లు నానబెట్టి, మొత్తం రాత్రి నానబెట్టి ఉదయం. అంటే ఇందులో ఒక ట్రిక్ ఉందండి.
మీరు నానబెట్టిన నీళ్ళల్లోనే వంట చేసుకోవాలి. మొదటి నీళ్ళలో కడిగిన వెంటనే నీళ్లను 1 నిమిషం ఉంచి పారవేయండి. మన ధాన్యంలో మన కాకూడనేవి, అవసరం లేనిటివి ఆ మొదటి వాష్లోనే వెళ్ళిపోతాయి. తర్వాత నానబెట్టిన నీళ్ళలోనే వంట చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ బాగా నానితే నారు పీచు పొద్దున మీరు మట్టి కుండలో 5 నిమిషాలు సిమ్లో చేసినా కానీ ఉడికిపోతుంది అన్నమాట. చాలా బాగా తయారవుతుంది. మీరు కుక్కర్లో పెట్టి 10 సార్లు కూయించాల్సిన అవసరమూ లేదు, అంత ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైంది? అది కొర్రలైనా కానీ అండు కొర్రలైనా కానీ బాగా నానబెడితే సజావుగా ఉడికిపోతాయి, ఏమీ ఇబ్బంది కాదనమాట. ఈ ధాన్యాలను తినడం మొదలుపెట్టండి సార్. మీరు 6 వీక్స్లో మీకు ఇబ్బందులు తక్కువ అవుతూ వస్తాయి. ఎందుకంటే మీ ఇన్సులిన్ వాడకం తగ్గిపోతూ వస్తుంది. 6 నెలల్లో మీకు మొత్తం HbA1c 10 ఉన్నా కానీ 6కు వచ్చేస్తుంది అనమాట. ఆ ఎందుకు వస్తుంది? గ్లూకోజ్ను నిదానంగా సమతులనంగా మీ రక్తంలోకి పంపు చేయటం వల్ల మీకు ఈ విడుదల, ఈ రోగాల నుంచి విడుదల జరగటం మొదలు పెడుతుంది. కషాయాలు తాగండి, ఏమీ ఇబ్బంది లేదు. రైస్ తినకూడదు. సిరిధాన్యాలు గంజి చేసుకోండి, ముద్దలు చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, ఏమి చేసుకొని తిన్నా పర్వాలేదు, నానబెట్టండి. దానికి కూడాను అక్కడ పేర్కొన్న అంశాలే కారణం. డయాబెటీస్ వల్లనూ పేర్కొంటాయి, సంధివాత రోగం వల్లనూ పేర్కొంటాయి. సో ఒకటే కారణం, గ్లూకోజ్ ఎక్కువ అవటం వల్లనే అవి పదార్థాలు తయారవుతున్నాయి. సో దానికి కూడాను ఇదే మందు. సిరిధాన్యాలు ఎస్పెషలీ కొర్రలు, అండు కొర్రలు చాలా బాగా పనిచేస్తాయి. కషాయాల్లో బిల్వపత్ర కషాయం చాలా మంచిది ఈ పర్టికులర్ ప్రాబ్లంకి. ఈ క్లోమాన్కి ఇబ్బందులు వస్తే కష్టమే, కానీ సామెలు, అరికలు బాగా వాడి తమలపాకు కషాయం, ఏమిటి తమలపాకు కషాయము మరియు సాదాపాకు కషాయము, తర్వాత పసుపు కొమ్ము కషాయము చాలా తొందరగా మీ క్లోమాన్ని సరి అయిన దారిలో పెడతాయి. అతి ముఖ్యంగా కారణము పాలు ఆపు చేయటం అతి ముఖ్యం. కాఫీలు, టీలు తాగకూడదు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. హాలు, ఆల్కహాలు రెండు మీకు రోగాల్ని బాగా కలుగచేస్తాయి. కాబట్టి చాలామంది ఆల్కహాలు పర్వాలేదు 30 ml తాగండి అని చెప్పే డాక్టర్లు రెడీ అయ్యారు. 30 ml ఏం కర్మ, 3 లీటర్స్ తాగేస్తాం నెలకని తాగేస్తున్నారు ప్రజలు. అర్థమవుతుందా? బికాస్ లిక్కర్ బిజినెస్ ఈజ్ సో మచ్ దట్ ఐ డోంట్ బిలీవ్ పీపుల్ సే ఐ డోంట్ డ్రింక్. ఈ మధ్య అందరూ తాగేస్తున్నారు, ఆడవాళ్ళు తాగేస్తున్నారని వింటున్నాను. సో ప్లీజ్, అవునండి, బెంగళూరులో రండి, వీధికు పబ్బులు ఆడవాళ్ళు అని తాగేస్తున్నారు. ఐఎమ్ అఫ్రైడ్, ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు. సో హాలు, కన్నడంలో హాలు అంటే పాలని, పాలు ఆల్కహాలు రెండు తాగద్దండి ప్లీజ్. విత్తనం మళ్ళా మొలక కట్టాలంటే నూనె అంశం కావాలి. అంటే పిష్టి పదార్థము ఎక్కువయ్యి దాన్ని బాగా గట్టిగా ఎనర్జీని కాంపాక్ట్గా చేసే పదార్థం కొవ్వు అంశం అన్నమాట. అంటే అది నువ్వులు కావచ్చు, టెంకాయ కావచ్చు, వేరుశనగలు కావచ్చు, బియ్యం కావచ్చు, వరి బియ్యం అయినా కానీ మొలక రావాలంటే కొద్దిగా ఆయిల్ కావాలి. అంటే ఆయిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మరు ఉత్పన్నం. అంటే తన సంతానాన్ని ఉత్పాదన చేయాలంటే ఆ అద్భుతమైన పదార్థం కావాలని జీవ కోశాల్లో దేవుడు పెడతాడనమాట, విత్తనాల్లో. అది కొన్ని విత్తనాల్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని విత్తనాల్లో తక్కువ ఉంటుంది. టెంకాయలో ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఆ టెంకాయ విత్తనము సముద్రంలోనో నీళ్ళలోనో పడి నేల దొరికేదానికి, మొలక వచ్చేదానికి కొన్ని నెలలు కావచ్చు. సో హీ కీప్స్ లాట్ ఆఫ్ ఆయిల్ ఇన్ దట్. అదే శనగలు, వేరుశనగలు, నువ్వులు కటావ్ చేస్తున్నప్పుడే ఎండిపోయి భూమిలో పడిపోతాయి. అంటే దాంట్లో పెద్దగా నూనె అంశం ఎక్కువ అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఆయా పదార్థాలని అనుగుణంగా దేవుడు ఇలా రచన చేసి ఉంటాడు. అలాంటి దాన్ని మనం ఏం చేస్తాం? మనకు కొవ్వు ఎందుకు కావాలి? మన పిల్లలు పెరిగేటప్పుడు యకృత్తు, మూత్రపిండము, మెదడు ఇవన్నీ కొవ్వు అంశాలు. 70% 70% ఆఫ్ దీస్
పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఫ్యాట్. అంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి, ఉచ్చెళ్ళు అంటే పిచ్చి నువ్వులు, సాఫ్లవర్ కుసుమలు, ఆవాలు, ఆవ నూనె, మనం ఆవకాయ వేసుకుంటాం కదా, ఆవ నూనె. సో ఈ నూనె పదార్థాలు పిల్లలు పెరుగుతున్నప్పుడు అతి ముఖ్యమైన పదార్థాలు. కానీ విజ్ఞానులు అంటే ఏం చెప్పారు? నూనె తినొద్దండి, మీకు కొలెస్ట్రాల్ వస్తుంది అని చెప్తున్నారు. నూనె నుంచి కొలెస్ట్రాల్ రాదు, మీరు తినే బియ్యం, గోధుమలు, చక్కెర నుంచి కొలెస్ట్రాల్ వచ్చేది. ఏ డాక్టర్ మీకు చెప్పట్లేదు. సో నూనె మీకు 1 చెంచా 2 చెంచాలు తాగటం వల్ల ఈ కొవ్వు అంశాలున్న అంగాలన్నీ శుద్ధమవుతాయి. అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఎవరో థైరాయిడ్ ప్రాబ్లం అని అడిగారు. ఆ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాని మీద కూడాను పేరుకున్న కల్మషాలను తీయాలంటే మీరు రోజు ఉదయం లేచి పడిగడుపున కట్టెగానుగా కొబ్బరి నూనెను 3 వారాలు, కుసుమల నూనె 3 వారాలు, నువ్వుల నూనె 3 వారాలు తాగితే 9 వారాల్లో మీ థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోతూ వస్తుంది. కోర్స్ వెనకాల మీరు సిరిధాన్యాల్ని, సామెల్ని ఎక్కువగా తినాలి, 1 గంట ఎక్కువగా నడవాలి మీరు బాగా. దాంతో మీకు పీసీఓడి ప్రాబ్లము, ముట్టు ప్రాబ్లము, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అసమతులన, అదంతా సరి చేసుకునేదానికి ఈ అద్భుతమైన నువ్వుల నూనె, కుసుమల నూనె, కొబ్బరి నూనె బాగా దోహదం చేస్తుంది. అర్థమవుతుందా? సో మీకు 2 ప్రశ్నలకు సమాధానం దొరికింది. సో ఈ నూనెల్ని మనం ఇతిమితిలో, ఎక్కువ లేకుండాను తక్కువ లేకుండాను కొద్దిగా వాడటం వల్ల ఇన్ఫ్యాక్ట్ పార్కిన్సన్స్ అంటే పెద్దవాళ్ళు అవుతూ మరిచిపోయే రోగం, అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నువ్వు నా భార్యవా, 15 నిమిషాలు జ్ఞాపకం ఉండదన్నమాట. అలాంటి రోగాలకును ఈ సిరిధాన్యాల్లో అరికెలు, సామెలు అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత కొబ్బరి నూనె, కుసుమల నూనె, వేరుశనగ నూనె ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పడిగడుపున తాగటం వల్ల మీకు 6 నెలల్లో ఈ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఈ రోగాలన్నీ సర్దుకుంటూ వస్తాయి. అదే పార్శ్వవాయువు, లక్వా, తర్వాత ఫిట్స్, నరరోగాలన్నిటికీ ఈ విధంగా మీరు ఆహారము, నూనెలు, కషాయాలు తాగితే అద్భుతంగా పనిచేస్తాయి. వందల వేల మంది బాగు చేసుకున్నారు. థైరాయిడ్కి కషాయాలు తమలపాకు కషాయము, మునగపూల కషాయము, చింత చిగురు కషాయము, కానుగ కషాయం. వారం మార్చి వారం 2 పూటలు కాదు, కాఫీలు, టీలు ఎన్నిసార్లు తాగుతారో అన్నిసార్లు. ఆ తల్లిపాలు తక్కువ ముఖం అవుతున్నప్పుడు యాక్చువల్లీ తల్లికి మీరు సజ్జలు, తర్వాత తెల్లవాయలు, మునగపూలు, కరివేపాకు తినిపిస్తే మళ్ళా పాలు బాగా వస్తాయి. సో సంవత్సరంన్నర వరకు పిల్లలకి ఏమీ అవసరం లేదు. కానీ ఇప్పుడేమైంది, 3 నెలలకే పాలు పట్టడం మొదలుపెట్టాం పైనుంచి. అదే ప్రాబ్లం, అదే ఇబ్బంది.